అయ్యా నీ జీవ గ్రంథములో రాయించినటువంటి మాటల ద్వారా ప్రభువా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి దృఢపరిచి సహాయము చేయమని ప్రభువా యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునగాక. దేవుడిచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరూ 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను మనము చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయంలో 1వ వచనం నుండి 15వ వచనాల వరకు మనము చదువుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే మనుషులకు సాధ్యమైనవి మనుషులకు సాధ్యము కానివి దేవునికి సాధ్యమవుతాయి. హల్లెలూయా. మనుషుల వల్ల కానటువంటి పనులన్నీ కూడా దేవుడు చేయగలడు. మన యొక్క జీవితాలలో ఇది నా వల్ల కావట్లేదయ్యా అంటే దానిని దేవుడు చేసి చూపిస్తాడండి. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క ప్రజలను 6 లక్షల కాలుబలమును తీసుకొని మోషే వెళ్తూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఏమొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఆ సముద్రం ఒడ్డున ఆగిపోయారు. ఈ జనాంగం అందరూ కూడా ఆగిపోయి చూస్తూ ఉండగా శత్రు సైన్యం ఏం చేసిందంటే మరలా తిరిగి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను వదిలిపెట్టకూడదని మనస్సు మార్చుకొని గుర్రాలు ఎక్కి కత్తులు కటారాలు పట్టుకొని బయలుదేరి వస్తూ ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ అది చూచి భయపడిపోయారు. ఇటు చూస్తే సముద్రం అడ్డం వచ్చింది, ఇటు చూస్తే శత్రు సైన్యము ఎదురొచ్చేస్తూ ఉంది చంపివేయాలని. మరి ఎటు వెళ్ళాలనో వారికి అర్థము కావట్లేదు, దిక్కు తోచట్లేదు. ఇక వారి పని అయిపోయింది అని వాళ్ళందరూ కూడా అయోమయ స్థితిలో ఉండిపోయారండి. మోషే మీదకి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషే ఆ సముద్ర ఒడ్డున నిలవబడి ఇదిగో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. మోషేకి ఇచ్చినటువంటి ఆ కర్రని చేతబట్టుకొని మోషే దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వద్ద నుండి ఇదిగో ఏం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇక మన పని అయిపోయింది అనుకుంటూ ఉన్నారు. ఇక ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఇటు చూస్తే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, అటు చూస్తే శత్రు సైన్యము వస్తూ ఉన్నారు. గుర్రాల మీదకి వస్తున్నారు, కత్తులు పట్టుకొని వస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలను అంతము చేయాలని వస్తూ ఉన్నారు. ఏమీ అర్థము కావట్లేదు. ఇక మోషే చేతిలో ఉన్నటువంటి కర్రని చేతబట్టుకొని సముద్రం వైపు చూపించి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. బలంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని వైపు చూస్తూ ఇదిగో దేవాది దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రం ఏమైందయ్యా అంటే 2 పాయలుగా విడిపోయిందండి. హల్లెలూయా. అది మనుషులకు అసాధ్యమైన కార్యం అయితే దేవుడు దానిని సాధ్యమయ్యేటట్టు చేశాడు. అది ఎవరు చేయలేని కార్యం.
ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో పెద్ద గాలి వచ్చేసి ఆ సముద్రమును 2 పాయలుగా చీల్చివేసిందంట. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనుషులకు అసాధ్యమే, కానీ మనుషులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచి చూపిస్తాడని. దేవుడు అంతటి వాడు, దేవుడు గొప్పవాడు. దేవుడు దర్శించాడంటే అది ఎంతటిదైనా బాగైపోవలసిందే. అయితే ఒకసారి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అమ్మ నాకెళ్ళి చూడాలందరూ. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని క్రీస్తు పూర్వము ఇదిగో అబ్రహాము దగ్గరికి వచ్చాడంట. ఎవరి దగ్గరికి? ఆ యొక్క ఆదికాండము 18వ అధ్యాయము నుండి 1వ వచనము నుండి 15వ వచనాల వరకు మనం చదువుకున్నట్టయితే అక్కడ మనకి క్లియర్గా రాయబడి ఉన్నది. చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి. అమ్మ నాకెళ్ళి చూడాలి అందరు కూడా జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా వినండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము 2000 గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాలు కడుగుకొనుము. ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నది. కొంచెం ఆహారము తెచ్చదను. మీ ప్రాణములకు బలపరచుకున్నది. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చెయ్యమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పెను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచి వృద్ధుడై ఉండి స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడికిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా
అబ్రహాముతో వృద్ధురాలునైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగన నేను శారా భయపడి నేను నవ్వలేనని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివని. చాలు. హల్లెలూయా. ఇక్కడ 14 వచనములు అంటాడు దేవుడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని. అక్కడ దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అందరు జాగ్రత్తగా వినాలి. అయ్యా జాగ్రత్తగా వినాలి. పుల్లయ్య గారు అందరు చూడండి. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అబ్రహాము దగ్గరికి వెళ్ళాడంట. అబ్రహాము గుడారముల నుండి చూచినప్పుడు 3 మనుషులుగా దేవుడు కనపడ్డాడు అబ్రహాముకి. 3 మనుషులు వస్తున్నట్టుగా కనపడినప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంగి నమస్కరించి వారిని ఆహ్వానించాడు అనమాట. హల్లెలూయా. అంటే గమనించండి, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు ఆ కాలములో అప్పుడు మనుషులుగానే అబ్రహామును దర్శించడానికి వెళ్ళాడు. గమనించుదాం, దేవుడు మనుషులుగానే 3 వ్యక్తులుగా అబ్రహామును దర్శించటానికి, అబ్రహాముకు ఉన్నటువంటి ఆ సమస్యని తీసివేయటానికి అబ్రహామును జ్ఞాపకం చేసుకుని అబ్రహాం ఇంటికి దగ్గరికి వెళ్తూ ఉంటే అది చూసినటువంటి అబ్రహాము పరిగెత్తుకుంటా వెళ్ళి దూరం నుండి చూడగా దేవుడుగా కనపడ్డాడు. ఇక దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళినప్పుడు 3 మనుషులుగా కనపడ్డారు. అయితే అది గ్రహించాడు, వీళ్ళు దేవుళ్ళే. 3గా ఎందుకు కనపడ్డారంటే త్రియేక దేవుడు, ఒక్కడే దేవుడు, త్రియేక దేవుడు మన దేవుడు, త్రియేక తత్వములు వెలిగిన వాడు మన దేవుడు. 3గా కనపడతాడు కానీ ఒక్కడే ఆయన. అయితే అబ్రహాము వారిని ఎదుర్కొని బతిమిలాడి మా ఇంటికి రమ్మని తీసుకొని వచ్చి అక్కడ ఒక చెట్టు కింద ఉంచి, ఇక్కడ అలసట తీర్చుకోండి, కొంచెం నీళ్ళు ఇస్తాను, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, అవి తిని చక్కగా మీరు వెళ్ళవచ్చునని బతిమలాడుకొనగా ఇక సరేనయ్యా అని అలాగనే ఈ 3 వ్యక్తులు ఆ యొక్క చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకుంటూ ఉండగా అప్పుడు ఈ యొక్క యెహోవా దేవుడు అడుగుతాడు, ఇదిగో నీ భార్య ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఆమె గుడారములో ఉందిలే అని చెప్తాడనమాట. అయితే అంటాడు, ఇదిగో మీదటకు మరలా మీ దగ్గరికి మేము వచ్చేదాము, వచ్చినప్పుడు నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్తాడనమాట. ఆ మాట ఆ గుడారములో ఉన్నటువంటి ఆ అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాయిని నవ్వుకుంటుంది అనమాట. ఎందుకని? ఆమెకి 90 సంవత్సరాలు అప్పటికి, ఆయనకేమో 100 సంవత్సరాలు వచ్చాయి అబ్రహాము గారికి, ఆమెకేమో 90 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు అన్ని సంవత్సరాలు అసలు మనుషులు బతకట్లేదు. ఆ కాలంలో చాలా సంవత్సరాలు బతికారండి. గమనించుదాం, దేవుడు దర్శించాడు వారిని, వారికి ఉన్న ఆ కొదువుని తీసివేయాలని వాళ్ళ ఇంటికే వచ్చాడు. వచ్చినప్పుడు ఆ చెట్టు కింద అలసట తీర్చుకునేటప్పుడు అయ్యా మీ భార్య ఎక్కడంటే గుడారంలో ఉంది అన్నాడు. సరేనని మీదటికి మేము మరలా వస్తాము, నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పగా ఆమె ఇంటిలో ఉండి ఆ మాట విని నవ్వుకుంటది అన్నమాట. నవ్వుకున్నప్పుడు అంటాడు, నీ భార్య ఇలాగా నవ్వుకుంటూ ఉందయ్యా, నాకు కుమారులా, నా పని అయిపోయింది, వృద్ధురాలు అయిపోయానే, నా గర్భము ఉడికిపోయినదే, నాకు మరలా కుమారులు ఎలా వస్తారు, అసలు ఇది అయ్యే పనేనా అని మనస్సులో నవ్వుకుంటూ ఉన్నది. నవ్వుకుంటూ ఉండగా దేవుడికి అన్ని తెలుసు కదా, దేవుడికి అసాధ్యమైనవి ఏమీ లేవు. గమనించండి,
అమ్మ నువ్వు అలా అంటున్నావేంటి, నువ్వు నవ్వావు అని చెప్పేశాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. వారికి ఉన్నటువంటి ఆ కొదువు నుండి ఇక తప్పించడానికి దేవుడు వచ్చాడు, ఆ సమస్య నుండి విడిపించడానికి దేవుడు వచ్చాడు. ఇక ఆ తర్వాత అతను పరిగెత్తుకుంటా, అబ్రహాము పరిగెత్తుకుంటా వెళ్ళి అతనికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఆ మందులోనికి వెళ్ళి మంచి కొవ్వినటువంటి మంచి శ్రేష్టమైనటువంటి ఒక పొట్టేలుని తీసుకొచ్చి పనివానికి ఒప్పచెప్పి త్వరగా దానిని సిద్ధపరచమని 2 మానికలు 3 మానికలు మంచి గోధుమ పిండిని తీసుకొచ్చి వాళ్ళ భార్యకి ఇచ్చి సిద్ధపరచమని, ఇవన్నీ త్వరగా కూడా సిద్ధపరిచి దేవుడు వాళ్ళకి వడ్డించాలని సిద్ధపరిచి అన్ని రెడీ చేసి వారికి సిద్ధపరిచినప్పుడు ఇక వారు తిరిగి సొదొమ గొమొర్రాల పట్టణం వైపు తిరిగి వెళ్తారనమాట. హల్లెలూయా. అయితే అక్కడ నవ్వినప్పుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనవి ఏమైనా ఉన్నవా అంటాడండి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనవి ఏమీ లేవు. అయితే మనము నమ్మాలి. మనము నమ్మినట్లయితే మన యొక్క జీవితాలలో కూడా దేవుడు అటువంటి కార్యాలు మనము చూస్తాం. మా జీవితంలో మేము కూడా ఎన్నో చూసాము, ఇక ఎన్నెన్నో చూస్తూ ఉన్నాము కూడా. ఈ లోకపరంగా మనం చూసినట్లయితే 100 సంవత్సరాలు అబ్రహాముకి, శారాకి 90 సంవత్సరాలు. బిడ్డలు పుడతారమ్మా? పుట్టరు. అసలు అది అయ్యే పనే కాదు. ఇక ఇప్పుడు కూడా మనం అనేక స్థలాల్లో మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం, యేసు ప్రభువు అసలు ఎలా పుట్టాడు, కన్యక ద్వారా, పెళ్లి కాకుండా ఎలా పుడతాడు అని అంటూ ఉన్నారు చాలా మంది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. యేసు ప్రభువు ఎలా పుట్టాడు? కన్యక ద్వారా, పెళ్లి కానటువంటి స్త్రీ ద్వారా భూమి మీదకి ఆయన రావాల్సి వచ్చినది. ఎందుకంటే లోక పాప పరిహార్థము కొరకై లోకములో ఉన్న ప్రజలందరూ ఆయన బిడ్డలే. అయితే అందరూ సాతాను మాటలు విని సాతాను వశమైపోయి పాపములో పడిపోయాడు మానవుడు. కనుక ఈ పాపముల నుండి విడిపించటానికి దేవుడే మరియాని ఎన్నుకొని మరియా దగ్గరికి దేవదూతని పంపించి, మరియా నీకు శుభవార్తమ్మా, నీ గర్భము ద్వారా దేవుడే ఇదిగో దేవుని కుమారుడుగా భూమి మీదకి రాబోతూ ఉన్నాడు అని చెప్పగా, ఇది ఎలా సాధ్యం అంటది. ఇది ఎలా జరిగిద్దంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు, నిన్ను ఆవరిస్తాడు, నీలో సిద్ధపడి ఆయన భూమి మీదకి వస్తాడమ్మా. ఆయన లోకాన్ని రక్షించబోయే రక్షకుడు. లోకములో ఉన్న ప్రజలు ఆ పాపముల నుండి, వారి పాపముల నుండి విడిపించి రక్షించడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఎలా పుట్టాడు? కన్యక ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. పెళ్లి కాని స్త్రీ ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆయన కన్యక ద్వారా భూమి మీదకి వచ్చాడండి. లోకముల వారికి ఇది ఎర్రితనముగా అనిపించవచ్చు. దేవునికి అక్కడ అంటున్నాడు కదా అబ్రహాముతో, ఇదిగో యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటూ ఉన్నాడు. ఆయన తెలుసుకుంటే ఎలాగని చేస్తాడు. అసలు మనల్ని ఎలా చేశాడు అమ్మా? మనల్ని ఎలా చేశాడు? అది కూడా ఆది కాండములోనే ఉంది, గమనించుదాం. మనల్ని ఎలా చేశాడో కూడా దేవుడు రాయించి పెట్టాడు. ఆది కాండం 2వ అధ్యాయము 7వ వచనములో మనము చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చాలు. హల్లెలూయా. మనల్ని ఎలా పుట్టించాడంట? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు
జీవాత్మ ఆయను. ఎలా పుట్టించాడు మనల్ని? ఆయన మంచి మన్ను తీసుకున్నాడు, మట్టిని తీసుకున్నాడు, తన స్వరూపమందు మనిషిలాగా ఆయన సొంత చేతులతో మనల్ని చేశాడమ్మా. గమనించుదాం. ఆదాముని దేవుడు సొంత చేతులతో, ఆ మనిషి దేవుడు ఎలా ఉంటాడో అలాగా ఒక బొమ్మని తయారు చేసి ఆ బొమ్మలోనికి ఏమి ఊదాడంటే జీవవాయువును ఊదగా జీవుడైపోయాడు. హల్లెలూయా. గమనించండి, అలా దేవుడు తయారు చేశాడు. మొదటి ఆదాముని అలా తయారు చేశాడు. అవును, అలా తయారు చేయలేమా? ఒంటరిగా ఉండటం నరుడు మంచిది కాదని ఆదాముకు మత్తు కలగజేసి, మత్తు మీద ఉన్నప్పుడు డొక్కలో పక్కలో కొద్దిగా మాంసమును, ఎముకను తీసి తయారు చేసి తీసుకొచ్చి ఆదామా ఇదిగో అని అంటే, ఆదాం అన్నాడు, నాకు తెలిసిందిలే, నాలో గుండా తీయబడ్డావు, నా నారి అని లాక్కున్నాడంట. హల్లెలూయా. అంటే అవ్వని అలా తయారు చేయలేదు, మనిషినైతే మట్టితో తయారు చేశాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. అవ్వనేమో ఈ యొక్క డొక్కలో ఎముకలో నుండి, ఎముకని డొక్కలో మాంసమును తీసి తయారు చేశారు స్త్రీలను. ఆ విధముగా వారిద్దరి ద్వారానే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వచ్చేసారు. అందరూ దేవుని బిడ్డలే, అందరూ తప్పిపోయి తిరుగుతూ ఉన్నారు భూమి మీద. అందరూ సాతాను మాటలకు లోబడిపోయి ఆదాములను పడగొట్టినటువంటి ఆ లూసిఫర్ మాటలు విని సాతానుడు పడగొట్టేసి దేవుడి నుండి ఆ మానవుని దూరం చేసి అలాగా పాపములోకి పడవేశాడు సాతానుడు. అయితే దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. లోకలు మనం చూస్తూ ఉన్నాం, అనేకులు అంటూ ఉన్నారు, ఇదిగో మానవుడు కోతిలో నుండి, విన్నారా లేదా మీరు? కోతిలో నుండి మానవుడు వచ్చాడంటూ ఉన్నారు. అదంతా ఒట్టిది, డూపండి. కోతులన్నీ, ఎన్ని కోతులు లేవు ఇప్పుడు? కోతిలో పుడితే మానవుడు పుట్టాడంటే మళ్ళీ తోకలు మూతలన్నీ రావాలి. ఎన్ని ఒట్టి మాటలే. ఇక్కడ క్లియర్గా బైబిల్ గ్రంథంలో నరుని ఎలా తయారు చేశాడో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయనలోకి దేవునిలో ఉన్న ఆ జీవ వాయువును ఊదగా జీవుడయ్యాడు, నరుడయ్యాడు. మనలో జీవాత్మ ఉన్నది, ప్రతి మనిషిలో జీవాత్మ ఉన్నది. అయితే ఈ యొక్క జీవాత్మను నరకానికి తీసుకువెళ్ళాలని దురాత్మ అనేవాడు ఉన్నాడు ఒకడు. వాడే లూసిఫర్. వాడి సైన్యము కోట్ల సంఖ్యలో ఉన్నాయి. వాటి పని ఏమిటంటే ప్రతి మనిషిని పాపములో నడిపించి, ప్రతి మనిషిని పాపములో నడిపించి ఏదో ఒక విధముగా మరణము చేసుకొని పాతాళమనే ఆ గబ్బ చీకటి స్థలానికి తీసుకువెళ్ళాలని, అగ్ని గుండానికి తీసుకువెళ్ళాలని దేవుడి మీద పగబట్టి ఈ లోకములో సంచారము చేయించు ఉన్నాయి చీకటి శక్తులు. అవి ఒకటి కాదు, రెండు కాదు, కోట్ల సంఖ్యలో ఉన్నాయి, సృష్టిలో ఉండిపోయాయి. మానవుడిలో ఉన్న ఈ జీవాత్మను నరకానికి తీసుకువెళ్ళాలని దాని యొక్క ఆలోచనలండి. అయితే అంటూ ఉన్నాడు ఇక్కడ అబ్రహాముతో, ఇదిగో యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. అప్పట్లో పడగొట్టినటువంటి సాతాను మానవుని పడగొట్టి పాపములో పడగొట్టి దేవుని నుండి దూరం చేసినటువంటి మానవుడిని ఈ కాలములో, ఈ కృపాకాలములో ఇదిగో దేవుడే భూమి మీదకి, దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చి అనేకులను ఆయన దగ్గరికి చేర్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఒక వ్యక్తిని యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆ సముద్రం మీద ఓడ ఎక్కి అవతల ఒడ్డుకి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నప్పుడు ఆయన యొక్క శిష్యులందరూ కూడా మేము వస్తాం ప్రభు అంటారు. అంటే ప్రభువు ఇక్కడేమో అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోది, సమాధుల్లో ఒక వ్యక్తి పిచ్చివాడై మెంటల్ వచ్చి సమాధుల్లో నివాసము చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసి
ఓడమెక్కి ఆ దరికి వెళ్దాము రాండి అన్నప్పుడు వాళ్ళ శిష్యులందరూ కూడా వాడ ఎక్కుతారు. ఆ దరికి ఇంకొక దరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి సమాధుల్లో గుండా ప్రభువుకి ఎదురుగా వస్తాడు. హల్లెలూయా. అక్కడ లూకాసు సువార్తలో ఉంటది ఆ మాట. లూకాసు సువార్త 8వ అధ్యాయము 27వ వచనములో ఉంటది. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడు ఒకడు ఆయనకి ఎదురుగా వచ్చును. వాడు దయ్యములు పట్టిన వాడై బహు కాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, మొదటిగా అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వము ఆ కాలములో. ప్రభు భూమి మీదకి వచ్చినాక కూడా ఇంకా చాలా మందిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడి ఉన్నది. ఇతనికి మెంటల్ వచ్చేసింది. అంటే ఇతనికి మెంటల్ వచ్చేసింది, పిచ్చివాడైపోయాడు, సమాధిలో నివాసము చేస్తూ ఉన్నాడంట. ఎందుకంటే ఊర్లో అతని దెబ్బకి ఎవరు కూడా తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఊర్లో ఏదంటే అది పిచ్చివాడు, మెంటల్ వచ్చిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే చేస్తూ ఉండగా అతనికి గొలుసులేసి కట్టి పడవేసినా కూడా ఆ గొలుసులను కూడా తెంపుకొని ఎలాగంటే అలాగా చేస్తూ ఉండగా ఊర్లో జనాలందరూ కూడా అతన్ని కొడుతూ ఉంటూ చాలా ఇబ్బందులు పెడుతుంటే అక్కడ బ్రతకలేక సమాధుల్లో వచ్చి నివాసము చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎక్కడ? సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. అన్నం లేదు, నీళ్లు లేవు, బట్టలు లేవు. ఇక మరి అతని గురించి ఆలోచన చేయండి. సమాధుల్లో ఎప్పుడు పగులు సమాధుల్లోనే, రాత్రి అంతా సమాధుల్లోనే. అతన్ని పట్టించుకునే నాదుడు లేడు. అయితే యేసు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభు అతనిని జ్ఞాపకం చేసుకొని ఓడవెక్కాడు. శిష్యులు కూడా ఎక్కమన్నాడు. ఆ ఒడ్డుకి వెళ్దాం రమ్మన్నాడు. ఆ ఒడ్డుకి వెళ్ళిన తర్వాత అక్కడ సమాధుల్లో గుండా ఆ వ్యక్తి ప్రభువుకి ఎదురుపడ్డాడండి. హల్లెలూయా. ప్రభువుకి ఎదురుపడ్డప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ చీకటి శక్తులు మాట్లాడుతున్నాయి. ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని బాధ పెట్టడానికి అప్పుడే వచ్చావా నీవు అని మాట్లాడుతున్నాయి ఆ చీకటి శక్తులు. ఆ దురాత్మలు మాట్లాడుతూ ఉన్నాయి. మమ్మల్ని బాధ పెట్టడానికి ఇదిగో అప్పుడే నువ్వు వచ్చావా అంటూ, ఇదిగో మమ్మలను అగ్నికి ఆర్డర్ ఇవ్వవద్దయ్యా అంటే దేవుడు ఆర్డర్ ఇచ్చాడంటే అగ్ని గుణములు పడమని. ఇక అది జరిగిపోద్ది అనమాట. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకని దెయ్యములు ఏమంటున్నాయి? బతిమలాడుకుంటున్నాయి యేసు ప్రభుని, అయ్యా అగ్నికి పంపుతావేమో, పంపవద్దయ్యా, ఇదిగో అదుగో పందుల గుంపు కనబడుతుంది కదా, ఆ పందులలోనికి మమ్మల్ని పంపించని ప్రభుని వేడుకున్నాయంట, బతిమలాడుకున్నాయంట. బతిమలాడుకొనగా సరేనని ప్రభు అలా చెయ్యి అలా చూపిస్తే అతనిలో ఉన్నటువంటి శక్తులన్నీ వెళ్ళి పందులలో జ్వరపడతాయి. పందులలో జ్వరపడగానే పందులు కూడా తట్టుకోలేక ఆ దెయ్యాలు వచ్చి పడేసరికి తల చెవులు ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ సముద్రంలో దూకి చనిపోతాయి. చనిపోగానే ఆ పందులు కాసుకుంటున్నటువంటి ఆ పందుల యజమానుడు చూచి ఇవన్నీ కూడా ఆశ్చర్యపడి భయపడి, అయ్యో ఈయన ఎవరు, అస్సలకి ఈయన ఎవరని ఇక ఊర్లో అయిపోయిన పెద్ద మనుషులను తీసుకురావటానికి. గమనించుదాం, ఆ పందుల సంఖ్య అంట 2000 పందులంట. అంటే అతనిలో ఎన్ని దెయ్యాలు పట్టినాయి? 2000 దెయ్యాలు పట్టినాయి. ఎవడు బాగు చేసేవాడు లేకపోయెను.
మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి యేసు ప్రభు జ్ఞాపకం చేసుకొని ఓడ ఎక్కి ఆ దరికి వచ్చి వాడిని బాగు చేయాలనుకున్నాడు, బాగు చేశాడండి. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను మనందరిని ఎవరినైనా సరే ఆయన దర్శించాలనుకుంటే ఒక్క క్షణము సరిపోదు. అది ఏ బాధలైనా, ఏ కష్టాలైనా, ఏ బాధలైనా, ఏ వ్యాధులైనా, ఏ చీకటి ప్రభావమైనా సరే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇక ఎప్పుడైతే అతనిలో గుండా ఆ చీకటి శక్తులన్నీ వెళ్ళిపోయినాయో అతను బాగైపోయాడు. ఆ పొందుల యజమానుడు వెళ్ళాడు, ఊర్లోకి వెళ్ళి పెద్ద మనుషులు తీసుకొని వచ్చాడు. ఈ బాగైపోయినటువంటి వ్యక్తి ఏమో ఇక ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నేను నీతోనే వస్తానయ్యా అని బతిమలాడుకుంటూ ఉన్నాడు. ఆ పందుల యజమానుడు పెద్ద మనుషులు తీసుకుని వచ్చాడు. పందుల యజమానుడు వాళ్ళందరూ కలిసి అంటున్నారు, వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఆశ్చర్యపడి, అయ్యా బోధకుడా మా ప్రాంతానికి రావద్దు, నువ్వు వెళ్ళిపో అని పంపించేశారండి. హల్లెలూయా. ఇక ఈ బాగుపడినటువంటి వ్యక్తి ఏమో ప్రభువుని వేడుకున్నాడు, బతిమలాడుకున్నాడు, ప్రభువా నేను నీతో వస్తానంటే, వద్దయ్యా నువ్వు వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసినటువంటి ఆ మేలు గురించి అందరికీ ప్రకటించు, దేవుణ్ణి గణపరుచుకో అని పంపించాడు. హల్లెలూయా. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏమైనా చేయగల దేవుడు. మనుషులకు అసాధ్యమైన కార్యములు దేవుడు చెయ్యగలడు. ఎప్పుడయ్యా అంటే నమ్మాలి. నమ్మినప్పుడే ఆయన కార్యమును మనము చూడగలుగుతాము. హల్లెలూయా. ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేకపోయారు. ఆ వ్యక్తిని ఆ సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు బాగు చేయలేకపోయారు. అందుకని సమాధుల్లో ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి ఆ చీకటి దురాత్మలన్నిటిని కూడా యేసు ప్రభు ఒక్క క్షణములో తీసివేశాడండి. అబ్రహాము జీవితంలో కూడా ఇదిగో పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయనకి 90 సంవత్సరాలు, ఆమె 90 సంవత్సరాలు, అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చాయి. మామూలుగా అయితే అది అసాధ్యమైన కార్యం. దేవుడు సాధ్యపరిచి అబ్రహాముకి కుమారుని ఇచ్చాడండి. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏమైనా చేయగలడు. ఎర్ర సముద్రమును చీల్చేశాడండి. ఎర్ర సముద్రమును చీల్చి 2 పాయలుగా చేశాడు. ఆ దరికి వెళ్ళిన తర్వాత వారికి ఆహారం లేదంటే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. దేవదూతలు తినే ఆహారమును కురిపించాడు. ప్రతిరోజు ఉదయాన్నే లెగవగానే ఆకాశం నుండి మన్నా కురుస్తూ ఉండేది. అవన్నీ వేరుకొని ఆహారాన్ని వండుకోవాలి. అలా కొన్ని సంవత్సరాలు దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడు. నీళ్లు లేవంటే బండ నుండి నీళ్లు వచ్చేటట్లుగా చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని మనము కూడా నమ్మాలి. మన యొక్క జీవితాలలో ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో, ఎవరికి ఏ బాధలు ఉన్నాయో, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరు ఏ వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరు ఏ దురాత్మలతో పీడించబడుతూ ఉన్నారో, ఎవరు ఏ అప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఇదిగో దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుడు నిన్ను దర్శించాడంటే నీ సమస్య ఒక్క క్షణములోనే మాయమైపోద్ది. నమ్ము. నీవు నేను మనందరము కూడా నమ్మాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నమ్మి విశ్వాసం ఉంచి మనము ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైనది ఏమున్నది నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది నీకు, అసాధ్యమైనది
ఏమున్నది యోధా సుడిగోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని అందరము నమ్మి విశ్వాసం ఉంచి దేవుని యందు విశ్వాసము నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అందరము కూడా తల వంచినది లేదు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల తండ్రి, వందనాలు ప్రభువా. పరిశుద్ధుడ గొప్ప దేవుడా, జీవాధిపతి అయిన దేవుడా, జీవము గల తండ్రి, సజీవుడమైన దేవుడా, సర్వ అధికారములు కలిగిన దేవుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, అబ్రహాముని మీరు దర్శించారు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ప్రభా, అబ్రహాముకి ఇదిగో సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, ఇదిగో సంతానం ఇస్తానని నాయన తెలియపరచడానికి అతనిని దర్శించిన దేవుడా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన అబ్రహాం అంటూ ఉన్నావు, ఇదిగో యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, లేదు కదా అని నా ప్రభా. అతనికి నాయన 100 ఏళ్ళు నిండినటువంటి అబ్రహాముకి 90 ఏళ్ళు గడిచినటువంటి శారాకి ప్రభువా, ఇదిగో ఒక కుమారుణ్ణి ఇచ్చావయ్యా, ఇస్సాకుని ఇచ్చావు ప్రభువా, వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చావు. వందనాలు, స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులయ్యా. అంతేకాదు ప్రభువా, ఇదిగో నా తండ్రి ప్రభువా, లోకములో ఉన్న ప్రజలందరినీ ప్రభువా రక్షించడానికి నాయన నువ్వు కూడా నాయన ఇదిగో ఈ భూమి మీదకి దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చావు ప్రభువా. కన్యక ద్వారా జన్మించి వచ్చావు ప్రభువా. అయ్యా, లోకమంతా ఇది అసాధ్యం అనుకుంటూ ఉన్నది ప్రభువా. నువ్వు కన్యక ద్వారా ఈ భూమి మీదకి వచ్చావు, గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అందరి నిమిత్తమై కలవరి శిలువలో ప్రాణాలు పెట్టి నాయన మా కోసం మరణించి 3వ దినాన లేచి ప్రభువా 40 దినముల భూమి మీద ఉండి అనేకులకి కనబడ్డావు ప్రభువా. మరణాన్ని జయించిన ఏకైక దేవుడవు నీవే స్వామి. మనుషులకి ఇది అసాధ్యమైన కార్యమయ్యా, నువ్వు సాధ్యపరిచి చూపించావు. ఇదిగో నేను సజీవుడమైన దేవుడని రుజువు చేశావు ప్రభువా. వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన నువ్వు ఉన్నటువంటి దినాల్లో ప్రభా, సమాధుల్లో నాయన ఇదిగో దురాత్మలు పట్టి పీడించబడుచున్నటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ప్రభా అతనికి వెళ్ళి నాయన సమాధుల్లో ఉన్న వ్యక్తిని దర్శించావు ప్రభా, అతన్ని బాగు చేసావు ప్రభా. అతనిలో ఉన్నటువంటి 2000 దెయ్యములను పారదోలావు ప్రభా, అతన్ని స్వస్థపరిచావయ్యా, అతని సమస్యను తొలగించావు ప్రభా. ఇదిగో దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదని తెలియపరిచావు ప్రభా. వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎన్నెన్నో కార్యములు ప్రభా నీ జీవ గ్రంథములు రాయించి ఉంచావు ప్రభా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన తండ్రి, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, ఎవరికి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, విరుకులు, అప్పులు, సమస్యలు, వ్యాధులు నాయన అయ్యా, కొదువలు, ఏ సమస్యలతో ఉన్నారు ప్రభా, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని నమ్మి నాయన అయ్యా నిన్ను వేడుకున్నట్లుగా సాయం చేయి, నీ ద్వారా మేలులు పొందినట్లుగా సాయం చేయి. మీరు దర్శించమని వేడుకుంటూ ప్రభా యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.